अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 35 సీట్లను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈసారి ఎలాంటి పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోనే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభించిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు కామారెడ్డిని ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బీజేపీకి ఎందుకు ఓటీ వేశామని ఇప్పుడు ప్రజలంతా బాధపడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో వరదలు వస్తే మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ నాయకులు బాధితులకు సహాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు లాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో ఇన్ని 6 పథకాలు ఇచ్చింది, ఇంకా కూడా ఇస్తారు వాళ్ళు అని నమ్మకంతో గతంలో మేము బీజేపీకి వేసినాం, పొరపాటు చేసినాం, తప్పు చేసినాం అని ఓపెన్గా మహిళలు మేము రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ కానీ మేము మా వల్ల కొంచెం మోసం జరిగింది, తప్పు జరిగింది, ఈసారి తప్పు కానీ అభివృద్ధికి మేము ఓటేస్తాం. ఇటు మతాలు వద్దు, ఇటు ఏమో సెంటిమెంట్ వద్దు, తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ 10 సంవత్సరాలు ఒక తెలంగాణ ఉద్యోగం ఇవ్వలే, వాళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ ఎవరు బాగుపడలే అని ప్రజలు చెప్తున్నారు. అయితే నేను ఇన్ని వార్డు తిరిగిన తర్వాత నాకున్న సమాచారం, నాకున్న అనుభవంతో మేము 2/3 మెజారిటీ కంటే పైన ఓట్లు సాధిస్తున్నాం. ఇప్పుడు 49 ఉంది, 2/3 అంటే దాదాపు 30-31 అవుతారు. కానీ మాకు నమ్మకం ఉంది, మేము మినిమం 35 సీట్స్ సింగిల్గా, కాంగ్రెస్ పార్టీ ఒకటే 33, 32 అండ్ 35 మధ్యలో మా సీట్స్ ఉంటాయి. అంటే 80%లో 2/3 మెజారిటీ మేము మాకే సింగిల్గా రాబోతుంది. మీ ద్వారా ప్రజలకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్మూత్గా మా అందరికీ ఇన్నారు, ఎక్కడ కూడా చిన్న గొడవ కాకుండా బాగా ఆదరణగా ఎప్పుడొచ్చినా ఇందిరమ్మ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి కానీ లేదు. మళ్ళీ నేను చేసింది అప్పుడు సభ్యులైన బలంతో వాళ్ళ ఒక సహకారంతో కామారెడ్డి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకా అడిషనల్ ఫండ్స్ తెచ్చి దీన్ని ఒక మంచి మోడర్న్ సిటీగా అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ హబ్లో అన్నిట్లో ఇంకా దీన్ని డెవలప్ చేసేందుకు మా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మాకు పూర్తి నమ్మకం ఎల్లుండి జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటు మాత్రం మీరు వచ్చి ఓటింగ్కి రావాలా. ఓటు వినియోగించకండి, ఓటుకు విలువ అర్థం చేసుకోండి. ఓటు మనం ఇంట్లో ఉండి ఓటు వేయకుంటే అది నేరం అంటే అఫీషియల్ నేరం కాకుండా మనదమే నేరం తిరిగి అవుతుంది. అది దయచేసి అందరికి అప్పీల్ చేస్తున్నా, మీ ఇష్టం ఆడ వేసుకుంటారు ఓటు, కానీ మీరు మాత్రం పోలింగ్ బూత్లో రండి. మీ యొక్క అమూల్యమైన ఓటు మరి డెవలప్మెంట్ చేసే పార్టీ ఎవరన్నారో ఆలోచించుకొని ఏ క్యాండిడేట్ బాగుంటుంది